ఓకే నాయకనా ఫోటో बोर्ड रावालरा बोर्ड నమస్కారం పెట్టాడు కదా ఓటు కావాలంటే రాబోయే 2019 ఎలక్షన్ మాత్రం నా ముక్కలో చెప్పాలన్నా లేదంటే జనాల వర్షన్ చెప్పాలన్నా వార్ వన్ సైడేనండి. ఓవరాల్గా టీడీపీకి ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా వాళ్ళందరూ కూడా ఈరోజు టీడీపీ వైపు మొగ్గు చూపడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేము ఎందుకంటే ధైర్యంగా ఉన్నాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అయినప్పటికీ కూడా మేమందరం కూడా చాలా ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే పరిస్థితి ఈరోజు కల్పించిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత శక్తిగా అదేవిధంగా కొంచెం అంత ఫోర్స్గా ముందుకెళ్ళడానికి కూడా మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద ఉండటం అన్నది నిజంగా ఒక మనందరూ కూడా గమనించదగ్గ విషయం. ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రేపు పొద్దున మాకు ఓట్ బ్యాంక్ మలుస్తాయి. రాబోయే 2019 ఎలక్షన్స్లో ఓవరాల్గా చెప్పాలంటే టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి అధికారులు కూర్చోవడం ఖాయం. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చోవడం మాత్రం ఖాయం. అంటే పగటికల్లు అందరూ కంటా ఉంటారండి. నేను చెప్పేది ఏంటంటే పగటికల్లు అందరూ కంటా అంటారు. ఏ కళ కన్నా గాల్లో దీపం పెట్టి దేవుడని ఇదే భారం అంటే ఎవరు ఏం చేయలేరు. గాల్లో దీపం పెట్టిన తర్వాత దానికి తగ్గ ప్రొటెక్షన్ ఇస్తేనే ఆ దీపం తాలూకా వాల్యూ అయినా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద వెళ్ళడం ఏదో కాలినడకని చేశారు, కానీ ఎక్కడ దానికి ఉన్న ప్రయారిటీ ఎక్కడొచ్చింది? ఈ రోజు వరకు కూడా ఏ ఒక ఇష్యూ మీద కూడా కమిట్మెంట్ లేదు ఆ లీడర్కి. ఎక్కడ కూడా ఇష్యూ కమిట్మెంట్ లేని లీడరు రాష్ట్ర పరిస్థితి అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, సామాజిక పరిస్థితులు అవసరం లేదు. పైగా మొన్న రైల్వే జోన్ గురించి వీటి గురించి వాళ్ళ ఎంపీలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ హర్షం వాళ్ళు చూపించారంటే నిజంగా నాకైతే నవ్వు వచ్చింది. రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్దామని ప్రతిపక్ష నాయకులు అందరూ కలిపి. అంటే రైల్వే జోన్ ప్రకటించిన తర్వాత అందరూ చూసే ఉంటాం. ఏదో ఒక ఆవుకి 2 భాగాలు చేస్తే 2 భాగాల్లోని ఏంటంటే పాలున్న భాగం మనకు ఒరిస్సా వైపు వెళ్ళిపోతే ముందర భాగం మనకు ఆంధ్రాకి వచ్చినట్టుగా తయారైంది. అంటే సుమారుగా 6,000 కోట్లు మనకి రావాల్సిన నిధులు రావాల్సిన జోన్ని ఒరిస్సాకి అప్పచెప్పారు. అంటే టికెట్ పరంగా వచ్చిన డబ్బుల్ని మనకి ఇచ్చారంటే 80 కోట్లు మనకి వర్త్ ఉంటుంది, 6,000 కోట్లు ఒరిస్సాకి ఈరోజు ఉంటుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. అంటే ఏదో కంటి తుడుపు చర్యగా ఎలక్షన్ స్టంట్ ఉపయోగించారే తప్ప కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విశాఖపట్నం ప్రజలకు కానీ ఇటువంటి ఒరిగేదేమీ లేదు. అది కూడా గ్రహించకుండా ఈరోజు ప్రతిపక్షాల వాళ్ళు ఏదో జరిగిపోయింది, బీజేపీ వాళ్ళు ఎలా జరిగిపోతుందంటే అది కేవలం కేసుల మాఫీ గురించి తప్ప వేరే ఉద్దేశం లేదు. రాబోయే కాలంలోనూ కూడా ఆయన శుక్రవారం జైలుకి వెళ్ళడం ఖాయం. మళ్ళీ ఏమైనా స్వామి కరుణిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడేమో మేబీ.